యేసుక్రీస్తు వల్ల శ్రేష్టమైన నామమున అందరికీ నూతన సంవత్సర శుభాలు వందనములు తెలియజేస్తున్నాను. పిల్లల ఇంత బాగున్నారు కదా, హ్యాపీగా ఉన్నారు కదా. చూడండి, దినముకి ఏర్పడిన లేఖన భాగం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 12వ వచనము. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ఈరోజు అంశం ఏంటంటే యెహోవా కన్నులు. యెహోవా కన్నులు. ప్రభునందు ప్రియులారా, మరి మనలను ప్రభు తన ఉచితమైన కృపను బట్టి మరి గత సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు మనలను కాచి కాపాడి తన బలిష్టమైన రెక్కల క్రింద మనలను ఉంచి మనం భద్రపరిచి కాపాడిన విధానాన్ని బట్టి ఆయనకి ఎంతో కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాము ప్రియులారా. మన దేవుడు జీవము గల దేవుడు. మన దేవుడు జీవము గల దేవుడు. హాగరు ప్రభుకి చూచున్న దేవుడు అని పేరు పెట్టింది. చూచున్న దేవుడు అని పేరు పెట్టింది. చూడండి, అరణ్యంలో అటు ఇటు తిరుగుతున్న హాగరు. అరణ్యంలో అటు ఇటు తిరుగుతున్న హాగరు. అరణ్యంలో ఎవరుంటారు? ఎవ్వరు ఉండరు. అదే దానినే అరణ్య రోధన అంటారు. ఎవ్వరు కూడా ఉండరు అరణ్యంలో కదా. కనుక ఆమె భయభ్రాంతులై అటు ఇటు తిరుగుతున్న హాగరును చూసి పేరుతో మరి ఆమె పేరు పెట్టి పిలిచిన దేవునికి హాగర్ ఏం పెట్టింది? చూచున్న దేవుడని పేరు పెట్టింది ప్రియులారా. కాబట్టి మన రోదన వేదన అడవిలో అరణ్యంలో ఎవరు వినేవారు ఉండకపోవచ్చు. మన రోదన వేదన ఆవేదన ఎవరు వినేవారు ఉండకపోవచ్చు. కానీ నీవు సముద్రంలో ఉన్నా, లేకపోతే చేప గడుపులో ఉన్నా, సముద్రంలో ఉన్నా, నువ్వు చేప గడుపులో ఉన్నా, మరి ఎక్కడ ఉన్నా కూడా దేవుడు నిన్ను గమనిస్తూనే ఉంటాడు. నిన్ను గమనిస్తూనే ఉంటాడు. కాబట్టి అరణ్యంలో ఉన్న, చేప గడుపులో ఉన్న మన ఆక్రందనలు విని మనకు సహాయం చేసే దేవుడు అండి ఆయన. మనకు సహాయం చేసే గొప్ప దేవుడు ఆయన. కునుకక నిద్రపోక తన బిడ్డలను కాపాడే దేవుడు. ఇశ్రాయేలును కాపాడే దేవుడు కునుకడు, నిద్రపోడు అని వాక్యం ఉంది కదా. కాబట్టి ఆయన తన బిడ్డలను రక్షించడంలో అసలు ఆయన ఎప్పుడు కూడా కునుకడు, నిద్రపోడు. కనుక మరి ఆయన దృష్టి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు తాను ఇశ్రాయేలీలకు అనుగ్రహించిన దేశం మీద ఉన్నదని సెలవిస్తున్నాడు. యెహోవా కన్నులు దీని మీద ఉన్నాయి. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు యెహోవా కన్నులు దీని మీద ఉన్నాయి. ఇశ్రాయేలీలకు తాను అనుగ్రహించిన దేశం మీద ఉన్నాయని సెలవిస్తున్నాడు. ఈ నూతన సంవత్సరంలో ఆయన దృష్టి ఆది నుండి అంతం వరకు
మన మీద ఉండిన ఎడల ఈ నూతన సంవత్సరంలో అంటే ఏ సంవత్సరం ఇది? 2025 కదా. ఈ నూతన సంవత్సరంలో ఆది నుండి అంతవరకు మన మీద ఉండిన ఎడల ఎంత గొప్ప భాగ్యం! ఆయన దృష్టి మన మీద ఉంటే ఎంత గొప్ప భాగ్యం చెప్పండి. ఎంత గొప్ప భాగ్యం! కనుక సర్వ ప్రపంచాన్ని తన మాటతో కలుగజేసిన దేవుడు, సర్వాంతర్యామి, సర్వవ్యాపి, సర్వాధికారి. కనుక ఆయన ఈ దేవుని దృష్టి మన మీద ఉంటే మనం దేనికి భయపడక్కర్లేదు. ఆయన దృష్టి మన మీద ఉంటే మనం దేనికి కూడా భయపడిన అవసరం లేదు. చూడండి, రాజకీయ నాయకులు, మంత్రులు వీళ్ళందరూ అనుకోండి, వీళ్ళు వెనకాల ఎవరు ఉంటారు? ఎస్కార్ట్స్ వెనకాల ఉంటారు. ఏ మీటింగ్కి వెళ్తే సెక్యూరిటీ గార్డ్స్, ఏ మీటింగ్కి వెళ్ళినా వాళ్ళనే చూస్తూ ఉంటారనమాట. అంటే ఏ అపాయమైనా వాళ్ళకి సంభవిస్తుందేమోనని వాళ్ళనే చూస్తూ ఉంటారు వెనక నిలబడి తదేక దీక్షతో. ఆయన జరగక మానదు. కనుక అయితే సర్వశక్తిమంతుడైన ఈ ప్రభు దృష్టి మన మీద ఉంటే, సర్వశక్తుడైన ఈ యొక్క ప్రభు దృష్టి మన మీద ఉంటే ఏ శ్రమ అయినా, ఏ అనారోగ్యమైనా, ఏ బాధ అయినా, ఏ కష్టమైనా, ఏ నష్టమైనా, ఎటువంటి పరిస్థితి అయినా ఆయనే చూసుకుంటాడు. మనకెవరు సెక్యూరిటీ గార్డ్స్ అవసరం లేదు. ఈ లోకంలో ఈ మనుషులు వీరికి కావాలి సెక్యూరిటీ గార్డ్స్, మనకు అవసరం లేదు. మన ప్రభువు ఉన్నాడు, మన సర్వాధికారి, సర్వాధికారి ఈయన ఉన్నారు మనకి. కాబట్టి సంవత్సరం అంతా నిత్యంతగా గడపవచ్చు మనం. ఆయన దృష్టి కనుక మన మీద ఉంటే, ఆయన కన్నులు కనుక మన మీద ఉంటే మనము నిశ్చింతగా గడపవచ్చు. ఆయన దృష్టి మన మీద కనుక ఉంటే. ఎందుకంటే అంతా నీవే చూసుకుంటావు, అంతే ప్రభువే చూసుకుంటాడు. యెహోవా ఈరే. చూడండి, ఇంకోటి చెప్పి ముగిస్తాను. కీర్తన 34:15 చూసినట్టయితే ఆయన దృష్టి మన మీద ఉండాలంటే దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. యెహోవా దృష్టి దేవుని మీద ఉందట, నీతిమంతుల మీద ఉందట. ఆయన దృష్టి, ఆయన కనులు దేని మీద ఉన్నాయి? నీతిమంతుల మీద ఉన్నాయి. అంటే ఆయన దృష్టి నీ మీద ఉండాలంటే మొదలు నువ్వు చేయాల్సిన పని ఏంటి? నువ్వు నీతిగా జీవించడం. నువ్వు మారు మనసు పొందాలి. మరి బాప్తిసం పొందుతున్నారండి అందరూ. మరి బాప్తిసం పొందుతున్న వారంతా మరి నీతిగా జీవిస్తున్నారా లేదా అన్నది ఎవరికి తెలుసు? ఆ ప్రభువుకే తెలుసు కదా. కాబట్టి మనం ఏం చేయాలి? మారు మనసు పొంది ఉండాలి. అదేవిధంగా కీర్తన 32:2 చూసినట్లయితే దేవుని చేత నిర్దోషి లేక నీతిమంతురాలని మనము ఎంచబడాలి. నిర్దోషి లేక నీతిమంతురాలు లేక నీతిమంతుడు అని ఎంచబడాలి. మనం దేవుని చేత ఎంచబడాలి. చూడండి, దేవుడు ఏబు గురించి సాక్ష్యం ఇచ్చాడు కదా, ఏబు గురించే సాక్ష్యం ఇచ్చాడు. మరి మనం కూడా ఆ నిర్దోషి లేక నీతిమంతురాన్ని ఎంచబడాలి. అప్పుడు మాత్రమే మన మీద ఆయన దృష్టి మన మీద ఉంటుందండి. ఆయన దృష్టి మన మీద ఉండాలంటే ముందు మనం మారు మనసు పొందాలి. ఆయన దృష్టి ఎవరి మీద ఉందంట?
నీతిమంతుల మీద ఉందంట ప్రియులారా, నీతిమంతుల మీద ఉందంట. కనుక నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను, నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గం నీకు బోధించేదను. చూడు కీర్తన 32:8 నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తా. దృష్టి కనుక మన మీద దేవుడు ఉంచితే మనకేం చెప్తాడంట? దేవుడు ఆలోచన చెప్తాడంట. ఆలోచన. కొంతమంది ఆలోచనలు ఉండవు, ఆలోచనలు ఏమి ఉండవు, ఆలోచించరు. కనుక మరి నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గాన్ని నేను నీకు బోధిస్తా. నువ్వు నడవలసిన మార్గం నేను నీకు బోధిస్తా. నువ్వు బోధిస్తున్నావా? నీ బిడ్డలకు నీ మార్గాన్ని బోధిస్తున్నావా? బోధించాలి. మనం బోధించాలి. తల్లిదండ్రులైన వాళ్ళు మనం బోధించాలి, పిల్లలకు బోధించాలి. మనము పెద్దవాళ్ళైన వాళ్ళు పిల్లలు చిన్నపిల్లలకు బోధించాలి, మార్గాన్ని బోధించేవారిగా ఉండాలి. కాబట్టి కీర్తన 32:8 చూసినట్లయితే దేవుని ఆలోచన కొరకు ఆయన సన్నిధిలో కనిపెట్ట మానివేసి మనుషుల సలహాల కొరకు పరిగెత్తి ఇవ్వబడిన సలహా ఎంతవరకు మంచిదని ఆలోచన లేకుండా వెంటనే దాన్ని ఆచరణలో పెట్టి నష్టపోయిన వారు ఉన్నారు. అంటే దేని మీద వారు మనుషుల మీద ఆధారపడుతున్నారు, మనుషుల మీద ఆధారపడేవారిగా ఉన్నారు. మనం మనుషుల మీద ఆధారపడేవారిగా ఉండకూడదు, దేవుని మీద ఆధారపడేవారిగా ఉండాలి. కనుక గుడ్డిగా ఇతరుల సలహాలను మనం పాటించొద్దు. గుడ్డిగా మనం ఇతరుల సలహాలను పాటించొద్దు. ఇవ్వబడిన సలహా విషయమే ప్రార్థించి, మనకి ఎవరిని ఇవ్వబడిన సలహా విషయమే మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. అది అవునా కాదా అన్న విషయంలో మనం ఏం చేయాలి? ప్రార్థించేవారిగా ఉండాలి. ప్రార్థించి అది నిజమో కాకపోతే దానిని మెదడులో నుండి తీసివేయమని మనము ప్రార్థించేవారిగా ఉండాలి. ఆ మెదడులో నుండి మనం తీసివేసేవారిగా ఉండమని ప్రార్థించేవారిగా ఉండాలి. అది దేవుని చిత్తము కాకపోతే. కాబట్టి ప్రియులారా, ఆయన దృష్టి ఎవరి మీద ఉంటుందంట? నీతిమంతుల మీద ఉంటుందంట. ఆయన కన్నులు, ఆయన దృష్టి, ఆయన కన్నులు నీతిమంతుల మీద ఉంటాయంట. కాబట్టి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు మనము మంచిగా మనం జీవించాలి అంటే మనం నీతిగా జీవించేవారిగా ఉండాలి. ఆయన దృష్టి మన మీద ఉండాలి, ఆయన కన్నులు మన మీద ఉండాలి. ఆయన చెప్పే ఉపదేశాన్ని మనము అంగీకరించాలి. ఆయన నడవలసిన మార్గాన్ని మనకు తెలియజేస్తాడు. ఆ విధంగా మనం జీవించేవారిగా ఉండాలి. ముఖ్యంగా మారుమనసు పొందేవారిగా ఉండాలి. ఇది ప్రభు యొక్క సలహా. కాబట్టి ప్రియులారా, ఆయన ఈ విధంగా తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో ఎంతమంది మరి ఈ విధంగా జీవిస్తారు? ఎంతమంది మారుమనసు పొందుతారు? ఈ విధంగా జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. మరి ఆయనకు ఉపదేశాన్ని అంగీకరించేవారిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈ విధంగా జీవించటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదం స్తుతం దేవా. ప్రభా తండ్రి, ఇందులోనే ప్రభా నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందనము తెలియజేసుకుంటున్నాం దేవా. ఇదిగో తండ్రి, నీ వాక్యం మేము తెలుసుకుని ఉన్నాం నేను ప్రభా. తండ్రి ప్రభా, యెహోవా కన్నులు అన్న విషయంలో మేము ధ్యానించుకుని ఉన్నాం నేను ప్రభా అనే అంశం మీద తండ్రి. మరి యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉంటుందని మీరు తెలియజేశారు నేను ప్రభా.
అదే నువ్వు తండ్రి మేము మారు మనసు పొందేవారిగా ఉండ కృప చూపండి నాయన ప్రభా. నీతిగా యథార్థంగా జీవించక నీ కృప అనుగ్రహించమని వేడుకుంటున్నాం నాయన తండ్రి. ప్రభా ఈ సంవత్సరంలో తండ్రి మీరే మాతో ఉండి నడిపించమని, మీరు మాకు ఉపదేశించమని నాయన ప్రభా, మేము నడవలసిన త్రోవను మాకు నేర్పించమని మా ప్రభు అనేసి నా బ్రతమాలు వినముగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రమేయం, కుమారుడు అనే క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్నం సహవాసము సకల దేవుని సదాకాలము ప్రభా. తండ్రి ఎంతమంది ప్రభా వాక్యం విని ఉన్నారు ప్రతి ఒక్కరికి తోడు నిలిచిండను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.